హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్, యాక్చువల్లీ గేమ్ చేంజర్ రివ్యూస్ ఇంకా టక్కటక్క బయటకు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా దుబాయ్లో సెన్సార్ బోర్డు రిపోర్ట్ వచ్చిందని చెప్పి దాని దగ్గర నుంచి ఎవరో ట్విట్టర్లో ఒక నెగిటివ్ రివ్యూ అయితే పెట్టారు. సినిమా ఓల్డ్ ఫ్యాషన్గా ఉంది, బాగాలేదు అని, శంకర్ పాత సినిమాలతో కంపేర్ చేస్తే సేమ్ టు సేమ్ పెద్ద తేడా ఏం లేదని. కానీ అవన్నీ అంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తారు అందరూ. ఎందుకంటే ఇంత మటుకు సరిగ్గా సినిమా రిలీజ్ అవ్వలేదు ఎక్కడ, అప్పుడే రివ్యూ ఎలా తెలుస్తుంది? సో కాబట్టి యాక్చువల్గా వచ్చే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ అయితే సినిమా చాలా బాగుంది. ఇది మొత్తానికి శంకర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనే చెప్తున్నారు. ప్లస్ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం సూపర్ ఉందని చెప్తున్నారు, క్లైమాక్స్ బాగుందని చెప్తున్నారు. ఇలా కొన్ని పాజిటివ్ రివ్యూస్ అయితే వస్తున్నాయి సినిమా గురించి. బట్ ఏదేమైనా 8న రేపు యూఎస్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు పర్ఫెక్ట్ రివ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఈ నెగిటివ్ రూమర్స్ మాత్రం నమ్మకండి. ఎందుకంటే జనరల్గా ఏదైనా సినిమా మనకు ముందే ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఫ్యాన్స్ని అట్ చేయడానికి వేరే వాళ్ళ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూస్ అని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే పుష్ప 2తో దీన్ని కంపేర్ చేస్తున్నారు. బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పుష్ప 1 తర్వాత పుష్ప 1 ఇంపాక్ట్తో పుష్ప 2 రిలీజ్ అయింది కదా. సో పుష్ప 2 కలెక్షన్లని ఈక్వల్ అవుతుందా అంటే ఎలా అవుతుంది? పుష్ప 2 ఆల్రెడీ బాహుబలి కలెక్షన్స్ అవన్నీ దాటిపోయింది. ఎందుకంటే పుష్ప 1 కలెక్షన్స్తో కంపేర్ చేస్తా అంటే ఒక అర్థం ఉంది, కానీ పుష్ప 2 కలెక్షన్స్తో కంపేర్ చేస్తా అంటే అర్థం లేదు కదా. ప్లస్ పుష్ప 2 ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంత, ఈ సినిమా బడ్జెట్ ఎంత, పుష్ప 2 షేర్ మొత్తానికి దానికి ఎంత ఖర్చు పెట్టారో దాని తగ్గ అవుట్పుట్ ఎంత వచ్చిందో, మల్టీ లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. ప్లస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని రకాల భాషల్లో రిలీజ్ చేశారు. సో దానికి ఓవర్ పబ్లిసిటీ ఇచ్చారు. సో బోల్డ్ అంతా చేశారు. ఇది గేమ్ చేంజర్ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. పుష్ప స్టోరీకి దీనికి సంబంధం లేదు. దాంట్లో ఒక దొంగని హీరోగా చూపెడతారు, కానీ ఇక్కడ హీరో ప్రజలకి సేవ చేస్తుంటాడు. ఎంత తేడా ఉంది ఆ స్టోరీకి ఈ స్టోరీకి, అసలు కంపారిజన్ లేదు అది. ఎందుకంటే మాస్ మసాలా సినిమా కాబట్టి హిందీలో బాగా ఆడింది. తెలుగులో పుష్ప 2 పెద్ద అంత గొప్పగా ఆడినట్టు ఏమి అనిపించలేదు. సో హిందీలో నార్త్ సైడ్ బాగా ఆడటానా కలెక్షన్స్ బాగా వచ్చినాయి. ప్లస్ ఈ గేమ్ చేంజర్ సినిమా ఏంటంటే ఒక డీసెంట్ ఫిల్మ్ కాబట్టి మన రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, రామ్ చరణ్ చాలా డీసెంట్గా కనపడతాడు. సో అలాంటి ఫిల్మ్ని పుష్ప 2తో కంపేర్ చేయం, పుష్ప 2 కలెక్షన్లతోటి కంపేర్ చేయలేం. కాబట్టి అసలు అలా కంపేర్ చేయొద్దు. సినిమా కలెక్షన్స్ ఒకదానికి అసలు కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇది డీసెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి ఐపీఎస్, ఐఏఎస్, సొసైటీలో జరుగుతున్న బ్యాడ్ని ఎలా ఓవర్కమ్ చేశారో చూపించడానికి శంకర్ సినిమాలు తీస్తూ ఉంటాడు. శంకర్ సినిమాలు మనం ఒకసారి చూసుకుంటుంటే ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, సొసైటీలో ఎంత బ్యాడ్ జరుగుతుంది, జెంటిల్మ్యాన్ కానీ, ఆ బ్యాడ్ని ఎలా ఓవర్కమ్ చేసి మన పబ్లిక్ ఎవడు ఎలా సపోర్ట్ చేస్తాడు అని మంచి 100% మంచి అనేది ఉంటుంది శంకర్ సినిమాలో డెఫినెట్గా. బట్ పుష్ప 2లో వచ్చేసి ఏముంది, గంధప్ చెక్కలు స్మగ్లింగ్ చేసే ఒక జనరల్గా స్మగ్లర్ అంటారు కదా. సో అతని స్టోరీ అది. సో దీన్ని అస్సలు మనం కంపేర్ చేసి చూడకూడదు. ఆ సినిమానే, ఈ సినిమానే. ఏదైనా 3-4 డిఫరెంట్ అంటే ఐపీఎస్ క్యారెక్టరు, తర్వాత మన కలెక్టర్ క్యారెక్టర్, డిఫరెంట్ వేరియేషన్స్తో క్యారెక్టర్స్ని మేనేజ్ చేసిన రామ్ చరణ్ అయితే మనం డెఫినెట్గా మెచ్చుకోవాలి. హోప్ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ హిస్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ. కానీ ఈ నెగిటివ్ రివ్యూ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో, దుబాయ్ నుంచి వచ్చింది, సినిమా బాగాలేదు, అది ఇది వేస్ట్ ఆఫ్ టైము, టార్చర్ అని చెప్పి ట్విట్టర్లో మెసేజ్ వచ్చింది. దాని మీద వీడియోలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో అది మాత్రం నమ్మకండి. మీరు ప్రాపర్గా సినిమా వచ్చే వరకు వెయిట్ చేయండి. బట్ ఏదేమన్నా సినిమా మాత్రం చాలా డీసెంట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.